చూస్తున్నారు కదా, పంట అయితే బ్రహ్మాండంగా అయితే ఉంది, తెగుళ్ళు అయితే అస్సలు లేవు. కానీ దళార్ల తెగుళ్ళు అనే వ్యాధి అయితే పట్టుకుంది రైతులకి. పువ్వులకు కాదు, రైతులకు పట్టుకుంది దళార్ల తెగులు. ఎందుకు అలా అంటున్నారంటారా? రైతు పండించిన పంట మార్కెట్స్ వరకు తీసుకువెళ్తున్నాడు, కానీ మధ్యలో ఉన్న దళార్లు అయితే వాళ్ళు మద్దతు ధర ఒక ధర ఉంటే దాన్ని తగ్గిస్తూ రైతు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం 5 రూపాయలు వస్తుంది అంటున్నారు ఒక రైతు అయితే. 5 రూపాయలు ఒక కేజీకి పంటకు వస్తే ఆ రైతు ఎలా పంటను కొయ్యడానికి ఒక కూలికి వచ్చి 250 రూపాయలు అయితే పెట్టాలి. అలా ఒక 10 మంది కూలీలు పెడితే ఆ రైతుకు ఇంకా ఏం మిగులుతుంది? 5 రూపాయలు కేజీకి వస్తే ఆ రైతు ఇంకా ఏం బ్రతికి పట్టగడతాడు? ఒకసారి ఆయన మాటల్లో కనుక్కున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మిమ్మల్ని దళారులు ఎలా మోసం చేస్తున్నారు? మాతో 5 రూపాయలు కొనుక్కొని వాళ్ళు 20 రూపాయలు అమ్ముతున్నారు సార్. ఒక కేజీ వచ్చేసి మాకు ఇచ్చేది 5 రూపాయలు, మిగతా దళారులే తింటున్నారు. దారుణమైన పరిస్థితి మాది మేడం. సార్ మీరు ఇలా దళారులు లేకుండా మీ పంటను అయితే కొనడానికి మీరు ఏం చేస్తే అయితే బాగుంటుంది సార్? దళారులు మాకు బెడద లేకోకుండా స్వయంగా మార్కెట్ పోయి అమ్ముకునే పరిస్థితి వస్తే మేము బాగుపడతాం మేడం. అంటే మీరు ఎవరికి చెప్తున్న గవర్నమెంట్ కి ఇదే కోరుకుంటున్నారా? గవర్నమెంట్ కి ఇదే కోరుకుంటున్నాం. చూస్తున్నారు కదా, రైతు పండించిన పంటని దళారుల పాలైతే వచ్చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయం గురించి ప్రభుత్వం అయితే స్పందించాలి అని అయితే మేమైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. రైతులకైతే వాళ్ళు స్వయంగా వెళ్ళి మార్కెట్ కి వెళ్ళి అమ్ముకునే విధంగా అయితే కల్పించాలి, వాళ్ళకు ఒక మద్దతు ధర అయితే కల్పించాలని అయితే నేనైతే కోరుకుంటున్నాము. దళార్ల మధ్యలో ఈ దళార్లు అనే వాళ్ళు వచ్చేసి రైతు పంటనైతే వాళ్ళు 5 రూపాయలు కొనుక్కొని వాళ్ళు 20-30 రూపాయలకు కూడా అమ్ముకునే విధంగా అయితే చేస్తున్నారు. కానీ ఇలాంటివి ఏవీ లేకోకుండా ఒక రైతు మార్కెట్ కు వెళ్లి మద్దతు ధర పెట్టుకొని ఆయన పంటను ఆయన అమ్ముకునే విధంగా అయితే కల్పించాలని అయితే మేము ఈ రోజు రైతు టీవీ తరపున అయితే కోరుకుంటున్నాం. కెమెరామెన్ ప్రభుతో, కస్తూరి, అనంతపురం.